ముఖ్యమంత్రి కాలేకపోయిందని అన్నీ మీవే అయినప్పుడు ఎందుకు అని చెప్పి నిందించడం మంచిది కాదు. మన రాజకీయ నాయకులు మనమే రావుని మనం నిందించుకోవాలి తప్ప ఇతరులను ఎవరు నిందిస్తే మంచిది కాదనే సూచనలు కూర్చోబెట్టాలి. మనం ఆశయం కోసం ఉద్యమిస్తున్నప్పుడు మనం ఇంకొక వర్గాలను ఇంకొక కులాలను దూషించవలసిన అక్కర లేదు. దూషించే అక్కర లేదు. ఇక్కడ ఏమడుగుతున్నాం మనం? మాది మాకు కావాలనుకుంటుంది తప్ప ఇతరే కావాలని చెప్పి ఎక్కడ కోరట్లేదు. మన గొంతమ్మ కోరిక కాదు, న్యాయమైన కోరిక. ఇతర కులాలకు ఇతర వర్గాలకు కూడా ఎవరికి అంటే నిజమే కదా పాపం వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కడ చెప్తున్నప్పుడు అసలు మీ ఆందోళన చేస్తున్నప్పుడు నిజమే కదా అనేటువంటి భావన కలగాలి తప్ప అట్లెట్లయితుందనే భావన ఉండే ఆసక్తి కలిగింది. కళలతో రాసేవాళ్ళు ఉండొచ్చు, ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, ఇవాళ పొలిటికల్గా కూడా వాళ్ళకు సెట్ చెప్తూ మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ రకాల మీకు కోయిన్సైడ్ అయితేనే రిజల్ట్ అవుతుంది తప్ప లేకపోతే వచ్చేస్తుంది. మీరు ఒకప్పుడు రిజర్వేషన్ అంటే ఈయన పెద్దల్లుడు లెక్క వాడుకుంటున్నాడు. ఆయన ఇలా ఈ దేశంలో అన్ని కులాలకు రిజర్వేషన్లు అందుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఎస్సీలకు మాత్రమే రిజర్వేషను, ఒకప్పుడు ఎస్టీలకు మాత్రమే రిజర్వేషను, మీకేందా మీరు రిజర్వేషన్లు వస్తున్నారు అని చెప్పి మాట్లాడేవాళ్ళు. బీసీలకు మాత్రం రిజర్వేషన్లు అని చెప్పి మాట్లాడాలి. ఇవాళ దేశంలో అన్ని కులాలకు బ్రాహ్మణులతో సహా వైశ్యులతో సహా అన్ని కులాలకు ఈ దేశంలో రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా మొక్కమాట పని సక్కర్లేదు. ఏదో బీసీలకు రిజర్వేషన్లు, బీసీలకు ఇది కావాలి అని, వీళ్ళు మాత్రమే చిన్నవాళ్ళు అని ఆత్మనిర్భర భావంతో బతకాల్సి అక్కర్లేదు. రిజర్వేషన్ల వల్లనే మెరిట్ చచ్చిపోయిందన్న భావన మనం విన్నాం. మేము చిన్నప్పుడు బాధ అనిపించేది. అయ్యో మనం ఇలా అనేక మంది, ఇలా అంబేద్కర్ ఏ జాతిలో పుట్టిండు, ఏ జాతిలో పుట్టి వాళ్ళ ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగం అందించగలిగిండు, ప్రపంచ మేధావులలో ఆయన ఒకడని చెప్పి ఎందుకు తెలుసుకోగలడు? కులము ఒక మతము, పేదరికము, మేధా సంపత్తికి గీట్రాయి కాదు అనేది అంబేద్కర్ ప్రూవ్ చేసి అనేక మంది గొప్ప గొప్ప మేధా సంపన్నులు, లీడర్షిప్ వహించే వాళ్ళు మనం జాతుల్లో చూస్తాం. కాబట్టి ఎక్కడ కూడా రిజర్వేషన్ల వల్లనే ఇవాళ మెరిట్ చచ్చిపోతుందంటే, ఇలా డీమ్డ్ విశ్వవిద్యాలయాలలో డబ్బులు పెట్టి మెడికల్ సీట్ కొంటాడు, డబ్బులు పెట్టి ఇంజనీరింగ్ సీట్ కొంటాడు. ఇవాళ ఎస్సీలలో ఒక 500 ర్యాంకుకు మెడిసిన్ రాకపోవచ్చు, కానీ 350 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా డబ్బులు పట్టుకొని పోతే నీకు సీట్ దొరికేటువంటి ఆస్కారం. కాబట్టి ఇప్పుడు రిజర్వేషను అందరికి అందుతుంది కాబట్టి కొంతమందికి అందుతుందని ఇర్రిలవెంట్ అయిపోయింది. రిజర్వేషన్ల వల్ల ఇవాళ మెరిట్ చచ్చిపోతుంది అనేది అదొక 40 ఫార్స్ అయిపోయింది. కాబట్టి ఈ రెండు అయిపోయిన తర్వాత మనం ఎంత గట్టి కొట్లాడాలనో, ఎంత కాన్ఫిడెంట్గా మనం ముందుకు పోవాలో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాం. తర్వాత అందరం మాట్లాడాలి అనేది తప్పు, గుర్తుపెట్టుకోండి. అందరూ ఏం ఉపన్యాసాలు ఇస్తాను చెప్పండి? ఉపన్యాసాలు అందరు ఇయ్యరు, గుర్తుపెట్టుకో. నాకు తెలిసి ఇక్కడ ఎవరికి మైక్ ఇచ్చినా గంటల తరబడి అనర్గళంగా మాట్లాడే శక్తి ఉంటుంది. కానీ నాయకుడు అనేవాడు ఒకడే కమ్యూనికేట్ చేస్తాడు, అది మాత్రమే సక్సెస్. నువ్వే మాట్లాడతావా, నువ్వు మాట్లాడకూడదంటే ఇది సక్సెస్ అయ్యేది కాదు. సమాజానికి కమ్యూనికేట్ చేయడం, ఒప్పించడం, మెప్పించడం కదా కావాల్సింది. నువ్వు ఎన్ని కోట్ల మందికి మెప్పించగలుగుతున్నావు, ఒప్పించగలుగుతున్నావు? నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఇంత ఇతర వర్గాల నుంచి ఎట్లా రావాలి, ఎంత బాగా మాట్లాడి చూడు, నిజమే కదా అని నీకు మద్దతు వచ్చేటట్టు ఉండాలి తప్ప వాళ్ళు శత్రువులుగా చేసుకునేటువంటి మాట్లాడి గంటల తరబడి ఉపన్యాసాలు, గంటల తరబడి మీటింగ్లు మంచి కాదు, గుర్తుపెట్టుకోండి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, మీ ఇంటర్నల్ మీటింగ్ మంచిగా మాట్లాడుకోండి, గంటల తరబడి చర్చలు పెట్టుకోండి. కానీ మీరు అంతిమంగా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరి అభిప్రాయాన్ని ఒక్క నాయకుడు
కమ్యూనికేట్ చేసేటట్టుగానే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 100 మంది నాయకులున్నా మళ్ళీ ఒక నాయకుడు మాట నోట్లోకి వెళ్ళి వస్తుంది. మీరు చూడండి, అక్కడ క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, క్యాబినెట్ మీటింగ్ అయిపోతుంది, ఒక్కడే వచ్చి మాట్లాడిపోతాడు. ఆ పద్ధతి తప్పకుండా ఉండాలి. డిగ్నిటీ, డెకోరం, ఇవాళ ఎంత గొప్పగా వీళ్ళు నడుపుతున్నట్టు ఒక భావన సమాజానికి పోవాలంటే ఇవన్నీ తప్పకుండా పాటించాల్సిన అక్కడ ఉన్నది. మీరు తొందరగా పడకుండా ఇలా ఎటు పోదిగా. ఆల్రెడీ తెలంగాణ సమాజంలో బీసీ జాతులలో ఒక ఆలోచన వచ్చింది. ఏంటిది? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రాదు అని. ఇప్పుడు కాకపోతే మంచి వాతావరణం ఉంది, మీకు గుర్తుపెట్టుకోండి, మంచి వాతావరణం ఉంది ఇవాళ. మీరు ఇప్పటిదాకా చాలామంది ఏమంటారంటే కొంతమంది పేపర్ సంఘాలు ఇవి, కార్డు కొట్టించుకునే సంఘాలు ఇవి, లేకపోతే లెటర్ ప్యాడ్ కొట్టించుకునే సంఘాలు. నో, ఆ సంఘాలు అట్లా ఉన్నాయి కాబట్టే ఈ మాత్రమైనా బీర్లు అయ్యలేకు ఇంత గుర్తింపు వచ్చింది, నాలాంటి కూడా ఇంత గుర్తింపు వచ్చింది. మీ సంఘాలు నిర్వీర్యం అయిపోతే, మీ చైతన్యం చచ్చిపోతే సమాజానికి దిక్కుండదు, గుర్తుపెట్టుకోండి. ఇన్ని ఉన్నప్పటికి కూడా ఇంతో అంతో ఈ మాత్రమైన ఆ భయమో ఆ భక్తో ఇన్ని సీట్లో వస్తున్నాయంటే మీరు ఇప్పటిదాకా అనేక కష్టాలు పడి నడిపించిన ఆ ఉద్యమాల పుణ్యమే అనే విషయం మాలంటలకు మీరు చెప్పాల్సి అక్కర్లేదు, మాలంటకు గుర్తుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మంచి అనుకూలమైన వాతావరణం ఉంది. నేను లోతుల్లోకి పోను. అవన్నీ ఎవరెవరు ఏం మాట్లాడిండ్రు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఆ డెప్త్కు పోను. కానీ ఇవాళ మీకు శ్రీనివాస్ గౌడ్ గారు నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ జేఏసీలండి. జేఏసీ అంటేనే అందరం ఒకటే జెండా, ఒకటే ఎజెండా తప్ప జేఏసీలు 10 నిమిషానికి ఆస్కారం లేదు. మీకు తెలుసు ఎన్ని పార్టీలు విలీనమైనాయో. తెలంగాణ ఉద్యమంలో నరేంద్ర గారి ఒక పార్టీ ఉండే, కానీ పార్టీ విలీనమైంది. విజయశాంతి గారి ఒక పార్టీ ఉండే, విలీనమైంది. అనేక సంఘాల పేట, అనేక పార్టీల పేట కూడా ఉన్నాయి. కాబట్టి తొందరగా పడకండి, మీకు ఎక్కడ పోదు. మీకు తెలంగాణ సమాజంలో ఇట్లా ఊత్తమండేటువంటి ఇలా కుంపట్లాగా ఉంది, గుర్తుపెట్టుకోండి, కుంపట్లాగా ఉంది. నువ్వు ఎప్పుడు ఊత్త అప్పుడు మంట బయటకు వచ్చే ఆస్కారం ఉంది. మీకు మన బంద్ చేసిండ్రు, బంద్ వాటికే కాలేదు. బంద్ అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఎక్కడో ఒక చేయాలి అనేటువంటి భావన కాబట్టి వచ్చింది. కాబట్టి నేను మీకు తొందర పడకుండా మంచిగా మీరు ఇచ్చే కార్యక్రమాలు సంపూర్ణంగా అమలయ్యేటువంటి మాత్రమే ఇవ్వండి. వాళ్ళెవరో చెప్పిండ్రు, వీళ్ళెవరో చెప్పినా కాకుండా ఆచరణ సాధ్యమైన అమలు జరిగే వాటినే ఇవ్వండి తప్ప మిగతా వాటిని ఇవ్వదు. మీరు ఎట్లా పురోగమనంలో ఉండాలి తప్ప మీది రోజంతా పైకి పోవాలి తప్ప ఎక్కడ కూడా ఒడిదుడుకు కూరేటువంటి ఆస్కారం ఉండదని చెప్పి మనం చేస్తున్నా. నాకు తెలుసు, నేను కొంతమంది వ్యక్తులు ఉంటారు, మస్తు మంది, మేము ఇక్కడ మాట్లాడేది కాదు, ఇవన్నీ అనుభవించినాం. మేము చెప్పేవాళ్ళు ఎవరు, మాటలు మాట్లాడేవారు ఎవరు, ఉపన్యాసాలు అరగ్గరగా చేసేవాళ్ళు ఎవరు, పనిచేస్తాడు ఎవడు అంతిమంగా అనేది ఇవన్నీ 20-15 ఏళ్ళు మేము చూసినాం. అంతకన్నా ముందు కూడా ఉద్యమాలు చేసినాం. కాబట్టి దయచేసి ఇవాళ ఇది కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఇది మనం ఇక్కడ పిడికడి మంది ఉన్నాం. ఈ పిడికడి మందిని కోట్ల మంది వాళ్ళ ఆస్పిరేషన్స్కి, కోట్ల మంది వాళ్ళ యొక్క ఆవేదనకి, ఆర్ట్కి పరిష్కారం చెప్పటం ఇక్కడ ఉన్నాం మనం, గుర్తుపెట్టుకోండి. అందుకని మీరుగా లేరు, మీరు వాళ్ళుగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. గాయం మీకు తగలదు, గాయం వాళ్ళకు తగిలే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు చాలా ప్లాన్డ్గా, పగడబందిగా మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడితే మీతో మీరు చేసే ఉద్యమాలు మాలాటలకు ఉపయోగపడతాయి. నేనే చెప్తున్నా, మాలాటలో ఇక్కడ దాకా వచ్చినామంటేనే మీలాటలు ఉద్యమాలు ఉన్నాయి కాబట్టి వచ్చిన, గుర్తుపెట్టుకోండి. కానీ ఏది ఇచ్చినా కూడా చేయగలిగేటువంటి సత్తా ఉన్నట్టుగా ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది. ఇవాళ మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రి. ఓబీసీ ఎప్పుడు ఓబీసీ అంటే నాకు సంబంధం లేదు, కానీ మేమున్నాం. మాకు కూడా ఇచ్చినప్పుడు ఒక ఆయన అన్నాడు, గీనెకి ఇస్తాను ఏందని చెప్పి అడిగాడు. ఇవన్నీ మాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నప్పుడే మా గురించి ఏం మాట్లాడిండో మా గుండెల్లో ఉంది. ఇవాళ మాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నప్పుడే మా గురించి ఏం మాట్లాడో మా గుండెల్లో ఉంది. మాకు ఫ్లోర్ లీడర్ ఇస్తున్నప్పుడు గుండెల్లో మాకు ఏం మాట్లాడే గుండెల్లో ఉంది. కానీ సాధ్యం కాని ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్, త్రూ కన్విక్షన్. అందువల్ల
ఇవాళ ప్రొవెన్ లీడర్షిప్ ఉన్నది, మీకు ప్రొవెన్ లీడర్షిప్ ఉన్నది. ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎవరిని హట్టు చేయకండి, వ్యక్తులకు వ్యతిరేకంగా కులాలకు వ్యతిరేకంగా మాట్లాడకండి. మీ ఎజెండా మీ ఆశయం మాత్రమే, ఆశయాన్ని ముద్దాడేంత వరకు మీరు నిద్రపోవద్దని చెప్పి మీకు మంచి జరగాలని, ఆ మంచి జరగడంలో మాలంటల పాత్ర కూడా సంపూర్ణంగా ఉంటుందని మీకు విజ్ఞప్తి చేస్తూ, మీరు అన్నారు కొట్లాడాల్సి ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు, ఎప్పుడు కూడా మీకు ఎలిబిడి స్టేడియం మీకు మాటలు గుర్తు చేసిపోతా. మోడీ గారు ఒక మాట అన్నాడు, 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా ఎన్నెన్ని అవమానాలు జరిగినా మీకు తెలుసు. మేము కూడా ప్రత్యేక చూసినాం, మేము చేసిన వాళ్ళం కూడా మళ్ళీ చెప్పాల్సి ఎక్కర్లేదు. కానీ ఒక మాట అన్నాడు, 30 సంవత్సరాలుగా ఒక అణచివేయబడ్డ జాతి ప్రజాస్వామికమైనటువంటి ఒక ఉద్యమాన్ని ఆశయం కోసం చేస్తే అణిచివేసే అధికారం ఎవరికి లేదు అన్నాడు ఆయన. ఆ ప్రజాస్వామికమైన ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షను తుంచే అధికారం ఎవరికి లేదని ఎవరో చెప్పలే, స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చెప్పిపోయిండు, గుర్తుపెట్టుకో. ఇవాళ ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్టుగా ఆశయం నెరవేరింది. నీకు అంతిమంగా నీ ఆశయం డెలివరీ కావాల్సింది పార్లమెంట్లో. ఇది నేను మొన్న ఒక మాట మాట్లాడినా, కేవలం ఏదో సర్పంచ్ ఎంపీటీసీల బుచ్చమెత్తినట్టు కాదు బిడ్డ అని చెప్తాను. మనం చట్ట సభలలో రిజర్వేషన్ కావాలి, అసెంబ్లీలో రిజర్వేషన్ కావాలి, మంత్రివర్గంలో రిజర్వేషన్ సిస్టమ్ లేకపోవచ్చు, కానీ రిజర్వేషన్ సోయి రావాలి, పార్లమెంట్లో కూడా తప్పకుండా రావాలి. ఇంకొక కర్తవ్యం ఉంది మీకు, ఆ కర్తవ్యం డప్పులతో ఓట్లు కొనుక్కునే నీచమైన సంస్కృతిని దాన్ని ధ్వంసం చేయాల్సిన బాధ్యత కూడా మనమే. ఎప్పటి వరకైతే ఈ పెట్టుబడిదారులు ఈ డబ్బుల మైకంలో డబ్బుల ఎరతో ఇలా మనల్ని ఈజీగా వీళ్ళు అమ్ముడుపోతారనేటువంటి భావన దాన్ని విధ్వంసం చేయమో అప్పటి వరకు కష్టమయ్యేటువంటి ఆస్కారం ఉంది. ధర్మం, న్యాయం, ప్రజాస్వామ్యం, ప్రజలే, ఏ అంబేద్కర్ అయితే గుడిసెల్లో ఉన్నవాడికైనా ఒకటే ఓటు, 1000 కోట్ల బంగ్లాలో ఉన్నవాడికైనా ఒకటే ఓటు అని చెప్పిండో, ఇవాళ గా ఓటు నిధులు వేసుకోవాలంటే సోయి ఇలా జేఏసీ కేవలం ఉద్యమాలు మాత్రమే చేయలేదు. జేఏసీ ఈ పైసల డబ్బు, ఈ కబంధ హస్తాల దాన్ని చిక్కున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా బయట చేసిన బాధ్యత మన మీదనే ఉంటుంది. కాబట్టి చాలా బాధ్యత ఉంది, చాలా జిమ్మదారితనం ఉంది మీకు. ఇంకా మా అనుభవాలు, మేము ఎన్నెన్ని బాధలు అనుభవించినామో మా అనుభవాలు అవన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. గత అనుభవాలు, గత బాధలు మీకు రాకుండా ఉండడంలో మా వంతు సంపూర్ణమైన సహకారం ఉంటుందని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. నమస్కారం.